వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయము సాంఖ్యయోగము. 71వ శ్లోకం. విహాయ కామాన్యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్చతి. Meaning of the shloka is, that person who gives up all material desires and lives free from a sense of greed, proprietorship and egoism attains perfect peace. In this verse, Sri Krishna lists the things that disturb one's peace and then asks Arjun to give them up. Material desires. The moment we harbor a desire, we walk into the trap of greed and anger. Either way, we get trapped. So, the path to inner peace does not lie in fulfilling desires, but instead in eliminating them. Secondly, greed. Firstly, greed for material advancement is a great waste of time. Secondly, it is an endless chase. In developed countries, very few people are deprived of enough to eat and wear, and yet they remain disturbed. This is because their hankering is still unsatisfied. Thus, those who possess the wealth of contentment possess one of the biggest treasures of life. Thirdly, ego. Most of the quarrels that erupt between people stem from the ego. Statistics reveal that a majority of executives who lose their jobs in the senior management level do so not because of professional incompetence but because of interpersonal issues. The way to peace is not to nurture and increase pride but to get rid of it. Fourth one, proprietorship. The feeling of proprietorship is based upon ignorance because the whole world belongs to God. We came empty-handed into the world and we will go back empty-handed. How then can we think of worldly things as ours? ఇప్పుడు తెలుగులో తాత్పర్యం. ఎవరైతే అన్ని ప్రాపంచిక కోరికలను త్యజించి మరియు అత్యాశ లేకుండా నేను నాది అన్న భావన లేకుండా మరియు అహంకార రహితంగా ఉంటారో అలాంటి వారికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఒక వ్యక్తి యొక్క ప్రశాంతతని భంగం చేసే వాటిని గురించి వివరించి వాటిని త్యజించమని అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు. 1. భౌతిక ప్రాపంచిక వాంఛలు. మనము ఏదైనా కోరికలను మనసులో పెంచుకుంటే ఆ తరుణమే లోభము క్రోధముల ఉచ్చులోకి దిగిపోతాము. ఎలాగైనా మనం చిక్కుకుపోయినట్లే. కాబట్టి అంతర్గత ప్రశాంతతకు దారి కోరికలను తీర్చుకోవడంలో లేదు, వాటిని నిర్మూలించుకోవడంలో ఉంది. రెండవది అత్యాశ, దురాశ, లోభము. అసలు భౌతిక ఉన్నతి కోసం అత్యాశ అనేది మనకున్న అమూల్యమైన సమయాన్ని ఘోరంగా వృధా చేసుకోవటమే. అంతేకాక అదొక అంతులేని పరుగు. అభివృద్ధి చెందిన దేశాలలో చాలా కొద్ది మందికి మాత్రమే తిండికి బట్టకు లోటు ఉంది. అయినా వారు అశాంతితో ఉంటారు. ఇది ఎందుకంటే వారిలో తృష్ణ, అత్యాశ ఇంకా తీరలేదు. ఈ విధంగా సంతృప్తి అనే సంపత్తి కలిగిన వారే గొప్ప ఐశ్వర్యవంతులు. మూడవది అహం లేదా అహంకారం. మనుష్యుల మధ్య వచ్చే చాలా మటుకు పోట్లాటలు ఈ అహం వల్లనే జనిస్తాయి. గణాంకాలు పరిశీలిస్తే చాలామంది ఉన్నత స్థాయి అధికారులు తమ ఉద్యోగం పోగొట్టుకోవడానికి కారణం వారికి పనిలో నైపుణ్యం లేక కాదు, వ్యక్తుల మధ్య సమస్యల వలన. అహంకారాన్ని పెంచి పోషించుకోకుండా దానిని త్యజించటంలోనే ప్రశాంతతకి మార్గం ఉంది. 4వది స్వామిత్వం అంటే నాది అనే భావన. నాది అనే భావన అజ్ఞానం వలన వస్తుంది. ఎందుకంటే ఈ భూగోళం అంతా భగవంతునిదే. మనం ఖాళీ చేతులతో వచ్చాము, ఖాళీ చేతులతోనే తిరిగి వెళ్ళిపోతాము. మరి ఇక ఈ ప్రాపంచిక వస్తువులు మనవి అని ఎలా అనుకుంటాం చెప్పండి? ఓం నమో భగవతే వాసుదేవాయ.